కుక్కల వల్ల చెడు పనులే కాదు మంచి పనులు కూడా ఉన్నాయి. కుక్కల వల్ల మానవులకి జరిగే లాభాలేంటో ఎవరు ఆలోచించట్లేదు. కుక్కలు లేకపోతే జరిగే నష్టాలేంటో కూడా ఆలోచించారు. మనుషులు ఏదైనా చేయగలరు. కుక్కలు కరిస్తే ర్యాబీస్ వస్తుంది అంటున్నారు. ర్యాబీస్ అనేది ఒక కుక్క ద్వారాగానే రాదు. కోతి కరిచినా, పిల్లి కరిచినా, వేరే ర్యాబీస్ ఉన్న జంతువు ఏది కరిచినా కానీ మనుషులకి ర్యాబీస్ వస్తుంది. కుక్కల వల్ల మనుషులకి ర్యాబీస్ ఒక్కటే కాదు, ఇంకా చాలా రకాల జబ్బులు వస్తాయి. అది పెద్ద లిస్టే ఉంది. అసలు ఈ జంతు ప్రేమికులు ఒక బిడ్డ 2 బిడ్డలతో ఎందుకు ఆపేస్తున్నారు? 2 కిడ్స్తోనే ఎందుకు ఆపేస్తున్నారు? వాళ్ళు కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోకుండా సంవత్సరానికి ఒకరిని కంటూ ఉండొచ్చు కదా. అన్ని జీవులకి జీవించే హక్కు ఉంది. మరి అలాంటప్పుడు దోమలు ఎందుకు చంపుతున్నారు? చేపల్ని, రొయ్యల్ని, కోళ్ళని, మేకల్ని, పీతల్ని చంపేస్తున్నారు కదా. ఇవి కుక్కల కన్నా ఇంకా సాధు జంతువులు కదా. అవి మనుషులకి ఏ హాని చేయకపోయినా కానీ వాటిని చంపేస్తున్నారు. సేవ్ ద డాగ్స్ అంటున్నారు. సరే, ఈ జంతు ప్రేమికులందరూ కుక్కలు పడే బాధలు ఎవరైనా ఆలోచిస్తున్నారా? కుక్కలు పడే బాధలను ఎవరైనా తీరుస్తున్నారా? కుక్కలకి ఎన్ని రకాల బాధలు ఉన్నాయి? ఈ సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం. కుక్కలకి న్యాయం జరుగుతుంది, మనుషులకి న్యాయం జరుగుతుంది. మనుషులకి అసలు కుక్కల వల్ల మనుషులకి ఎన్ని రకాల వ్యాధులు వస్తాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, కుక్కలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి, కుక్కలు ఇంత అగ్రెసివ్గా మారి మనుషుల్ని కరవడానికి కారణం ఏంటి, అవేంటి, అలా మారకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, కుక్కలు చేసే మంచి పనులు ఏంటి, కుక్కలు మానవులకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, జంతు ప్రేమికులు కుక్కలను ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు, మిగతా ఈ జీవులు కాదా, అసలు కుక్కలు పడే బాధలేంటి, వాటికి ఉండే హక్కులేంటి, గవర్నమెంట్ కుక్కలు మరియు ఇతర జంతువుల పట్ల చేసే తప్పులేంటి, సాధారణ ప్రజలు చేసే తప్పులేంటి, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏంటి? అందరికీ నమస్తే, నేను మీ గోవింద్. వెల్కమ్ టు మై థాట్స్. దేశంలో ఇప్పుడు కుక్కలే ట్రెండింగ్. ఎక్కడ చూసినా కుక్కల గురించే చర్చలు. సుప్రీంకోర్టు స్ట్రీట్ డాగ్స్ గురించి ఇచ్చిన తీర్పు మనందరికీ తెలిసిందే. అది సరైనదని కొందరు, సరికాదు అని జంతు ప్రేమికులు కొందరు. అందరూ అదే మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా దగ్గర నుంచి న్యూస్ ఛానల్ వరకు ప్రతిదీ అదే టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. కానీ కుక్కలు లేకపోతే మనుషులకు కలిగే నష్టాలేంటి, కుక్కల వల్ల మనుషులకు జరిగే నష్టాలేంటి, ఇబ్బందులేంటి అనేది ఎవరు చర్చించట్లేదు, ఎవరు ఆలోచించట్లేదు. మనం ముందుగా అనుకున్న ప్రశ్నలన్నింటినీ అందరికీ అర్థమయ్యే రీతిలో పూర్తిగా వివరించడానికి ప్రయత్నిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మనం ఆలోచించాల్సిన పాయింట్ ఒకటి ఉంది. కుక్కల గురించి తీర్పిచ్చింది, అయితే కుక్కలన్నిటి గురించి కాదు, ఓన్లీ వీధి కుక్కల గురించి మాత్రమే. వీధి కుక్కలతోనే ఈ ప్రాబ్లం అంతా, వాటి గురించి ఈ రాధాంతం అంతా. పెంపుడు కుక్కలు, జాతి కుక్కలు, సెలబ్రిటీల ఇంట్లో ఉన్నవి, జంతు ప్రేమికుల ఇంట్లో ఉన్న వాటి గురించి కాదు. అవి బాగానే ఉన్నాయి, వాటికి ప్రత్యేక బ్యూటీ క్లినిక్లు ఉన్నాయి, ప్రత్యేక హెల్త్ క్లినిక్లు ఉన్నాయి, ప్రత్యేక ఫుడ్ స్టోర్స్ ఉన్నాయి. వాటి లైఫ్ హ్యాపీగా బిందాస్గా రిచ్ లైఫ్ అనుభవిస్తున్నాయి. వీధి కుక్కలు మాత్రం అలా కాదు. కుక్కల జాతి అంతా ఒకటే, కానీ మనుషుల్లో ఎలాగైతే రిచ్, మిడిల్ క్లాస్, పూర్ అని విడదీశారో కుక్కలను కూడా అలా విడదీసేశారు. మన మనుషులే. జాతి కుక్కలు, బ్రీడ్ కుక్కలు, క్రాస్ బ్రీడ్ కుక్కలు అన్నీ రిచ్ అన్నట్టు, అవి ఇంట్లో పెంచుకొని పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు. వీధి కుక్కలన్నీ పూర్ అన్నట్టు, వాటిని పట్టించుకునేవాడు ఎవడూ ఉండడు. అయితే అసలు విషయానికి వస్తే, మొదటగా కుక్కల వల్ల మనుషులకు జరిగే నష్టాలేంటి, వచ్చే ఇబ్బందులేంటి, కుక్కల వల్ల ఎన్ని రకాల జబ్బులు వస్తాయి అనేది మనం ఆలోచన చేస్తే, అందరూ కుక్క కరిస్తే ర్యాబీస్ వస్తుంది అని అంటూ ఉంటారు. ర్యాబీస్ అనేది ఒక కుక్క వల్లే రాదు. పిల్లి కరిచినా వస్తుంది, కోతి కరిచినా వస్తుంది, గబ్బిలిం కరిచినా వస్తుంది. ఇలా ర్యాబీస్ ఉన్న ఏ జంతువు కరిచినా మనుషులకి ర్యాబీస్ వస్తుంది. అయితే కుక్క ద్వారాగా ఒక్క ర్యాబీస్ మాత్రమే కాదు, అనేక రకాల జబ్బులు వస్తాయి. ఎందుకు అంటే, వీధి కుక్కలు అనేవి కుళ్ళి నీరు, పెంటలు, చెత్త కుప్పలు ఇలా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి. కుళ్ళిపోయింది, పచ్చిది, వేస్ట్ అన్నీ ఏది పడితే అది తింటూ ఉంటాయి. దానివల్ల వాటి గోర్లలోని, వాటి పళ్ళలోని, వాటి నోటిలో ఉన్న సలైవాలో కూడా అనేక రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు, పారాసైట్స్, ఫంగస్లు నివసిస్తూ ఉంటాయి.
సో వాటి వల్ల బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్లు ఒక్కొక్కసారి కుక్కల్ని ఎటువంటి హాని చేయకపోవచ్చు, కానీ అది మనుషులకి ట్రాన్స్ఫర్ అయితే గనక ఖచ్చితంగా హాని చేస్తాయి. కుక్కల నుంచి మనుషులకు వచ్చే జబ్బుల్లో పెద్ద లిస్టే ఉంది. వైరస్లు ర్యాబీస్ వైరస్, నోరో వైరస్, అలాగే బ్యాక్టీరియాలో లెప్టోస్పైరోసిస్, బ్రూసిల్లోసిస్, క్యాంఫైలో బ్యాక్టీరియోసిస్, సాల్మోనెల్లోసిస్, ఇలా అనేక రకాల జబ్బులు కుక్కల్లో ఉండే బ్యాక్టీరియాల వల్ల వస్తాయి. కొన్నిసార్లు మనం న్యూస్లో చూస్తూ ఉంటాం, కొన్ని రేర్ బ్యాక్టీరియాలు కుక్కల ద్వారాగా మనుషులు సోకడం అనేది. అలాగే కొన్ని రకాల పారాసైట్స్, కొన్ని రకాల ఫంగస్లు కుక్కల నుంచి మనుషులకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఇలా అనేక రకాల జబ్బులు వస్తాయి. అయితే ప్రతి సంవత్సరం దేశంలో చనిపోయే టోటల్ జనాభాలో 36% కుక్కల దాడిలోని కుక్కలు కరవడం వల్ల చనిపోతున్నారంట. అంటే ఎంతమంది చనిపోతున్నారో చూడండి. అయితే చనిపోయిన వారి గురించి ఆలోచిస్తున్నారు. లెక్కల్లో ఉన్నవే కుక్కల కరిచిన తర్వాత ర్యాబీస్ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళే లెక్కల్లోకి వస్తున్నారు. కానీ కుక్కలు అడ్డపడి బైకుల మీద పడి యాక్సిడెంట్ అయిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. కుక్కలకున్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మనుషులకు చోకి ఆ స్కిన్ ఇన్ఫెక్షన్గా మారి అవి తగ్గకుండా జీవితకాలం అలా స్కిన్ ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో లెక్కల్లో లేనివి లక్షల్లో ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఆలోచించాలి. అయితే కుక్కలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి అంటే వాటికి స్టెరిలైజేషన్ చేయకపోవడం, అంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేయకపోవడం, అవి ఎవరో ఒకరు అండర్లో జీవించకపోవడం, వాటి ఇష్టానుసారంగా జీవించడం వల్ల అలా సంతానోత్పత్తి పెరుగుతూ ఉంటుంది. యూనిఫామ్గా ప్రతి ఇయర్ ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేయిస్తూ వ్యాక్సిన్ వేయిస్తూ ఉంటే అలా పెరగవు. జంతు ప్రేమికులని రోడ్ల మీద, కోర్టుల ముందు, సోషల్ మీడియాలో చెప్పుకునే వారందరూ ఒక బిడ్డ, ఇద్దరు బిడ్డలతోని ఫ్యామిలీ ప్లానింగ్ చేంజ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని ఆ ఇద్దరు బిడ్డలకే పరిమితం చేస్తున్నారు. ఎందుకని? వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకరు కంటూ ఉండొచ్చు కదా. డాగ్స్ మాత్రం ఫ్యామిలీ ప్లానింగ్ చేయించకూడదు, వాళ్ళు మాత్రం చేంజ్ చేసుకోవచ్చు. అయితే డాగ్స్ ఎందుకు అంత అగ్రెసివ్గా మారుతున్నాయి, ఎందుకు అంత అగ్రెసివ్గా మనుషులపై దాడి చేస్తున్నాయి? దానికి కారణం ఏంటంటే మనం ఇందాకే చెప్పుకున్నాం, కొన్ని రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు కుక్కల లోపల నివసిస్తూ ఉంటాయని. అలా అగ్రెసివ్గా మారడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి చెప్పుకునే ముందు మా ఇంట్లో జరిగిన సన్నివేశం చెప్తాను. మాకు తెలిసిన వారు ఒక కుక్కని ఇస్తే మేము ఇంటికి తెచ్చుకొని పెంచుకున్నాం. చాలా బాగా ఫ్రెండ్లీగా అందరితో కలిసిపోయింది. మా పాప 1 year లోపే ఉన్నప్పుడు కూడా మా పాప చేతితో పెట్టినా కానీ తినేది, అంత ఫ్రెండ్లీగా ఉండేది. ఒకరోజు అనుకోకుండా మెట్ల దగ్గర దాన్ని కాలుపై తేలు కరిచింది. కాలు వాసిపోయింది. దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ట్యాబ్లెట్ వేయించాము, ఇంజక్షన్ చేయించాము, ఇంటికి తీసుకొచ్చాము. అయితే 2 days అదేమీ తినలేదని దానికి ఇష్టమైన స్వీట్ ఒకటి పట్టుకెళ్ళి నేను తినిపిద్దామని ట్రై చేశాను. చేతితో పెడితే అది నాకు ఇష్టం లేదన్నట్టు మొఖం అటువైపు తిప్పుకుంది. సరే ఏమి తినట్లేదు కదా, నీరసపడిపోతుంది అని చెప్పి చెయ్యి ఇంకొంచెం ముందుకు చాపి తినమని దాని నోటి దగ్గరలో పెట్టాను. వెంటనే అది కోపంగా మారిపోయే అదొక రకమైన సౌండ్ చేస్తూ చెయ్యిని కరిసేసింది. సో నేను షాక్ అయ్యాను సడన్గా ఎందుకు అలా బిహేవ్ చేసిందని. దానికి తర్వాత నాకు అర్థమైంది 2 కారణాలు. అది బాధలో ఉన్నప్పుడు మనం ఏమి చేయకూడదని, ఇంకొకటి దానికి ఇష్టం లేని పని మనం చేయడం వల్ల కూడా అది అగ్రెసివ్గా మారుతుంది. ఇలాగా కుక్కల్లో అగ్రెసివ్గా మారడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్లు వాటితో జీవించడం వల్ల అవి కుక్కలకి అనేక రకాల జబ్బులు కలగజేస్తాయి. అలాంటప్పుడు కుక్కలు అగ్రెసివ్గా, బాధతో ఉండి అగ్రెసివ్గా మారే అవకాశం ఉంటుంది. ఊర్లో ఉండే చికెన్ షాపులు, మటన్ షాపులు కూడా ఒక అందుకు కారణమే. ఎందుకంటే అవి మిగిలిపోయిన ముక్కలు, అవి కూడా పచ్చి మాంసం, వేస్ట్ మెటీరియల్ అంతా వాటికి వేసేస్తూ ఉంటారు. పచ్చి మాంసం అలవాటు అయిపోయి అవి షాపులు లేనప్పుడు మనుషుల మీద దాడి చేస్తాయి. జంతువుల మీద, ఇతర ఆవులు, మేకల మీద, కోళ్ళ మీద దాడి చేస్తూ ఉంటాయి. కుక్కలు గొడవపడి కూడా అగ్రెసివ్గా మారుతాయి. అవి ఆకలితో ఉన్నప్పుడు కూడా అగ్రెసివ్గానే ఉంటాయి. అలాగే వాటిని రెచ్చగొట్టినా, కళ్ళలో కళ్ళు పెట్టి చూసినా కానీ అవి అగ్రెసివ్గా మారుతాయి. ఎండాకాలంలో వాటి శరీరంలో వచ్చిన మార్పుల వల్ల, ఉష్ణోగ్రత మార్పుల వల్ల కూడా అవి అగ్రెసివ్గా మారుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలన్నిటిలో కుక్కలకి మనం దూరంగా ఉండడం మంచిది. అయితే కుక్కల వల్ల నష్టాలే కాదు, కుక్కల వల్ల లాభాలు కూడా ఉన్నాయి. కుక్కలు చేసే మంచి పనులు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే కుక్కల వీధుల్లో ఉండడం వల్ల ఆ వీధిలోకి దొంగలు రాకుండా ఉంటారు.
ఒకవేళ దొంగలు వచ్చినా కానీ వెంటనే ఇవి అడవాడి చేసి అరిసి గోల చేసి వారిని పట్టిస్తూ ఉంటాయి. అలాగే వేరే జంతువులు, పందులు కానీ, కోతులు కానీ, ఆవులు లాంటివి, పాములు ఇలాంటివి రాకుండా కుక్కలు కాపలాగా ఉంటాయి. కుక్కలు ఉండే ప్లేసుల్లో ఎలకలు, పిల్లులు బెడద కూడా తక్కువగా ఉంటుంది. అలాగే ఇంట్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలని అవి తింటూ బతుకుతాయి. ఏదైనా ప్రమాదం జరిగే ముందే అవి పసిగట్టి హెచ్చరిస్తాయి. వాటిని మనం మానసికంగా, శారీరకంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కుక్కలు అనేవి చాలా విశ్వాసమైన జీవులు. అవి మనుషుల్ని ఒక్కసారి నమ్మితే, విశ్వసిస్తే వాటి ప్రాణం పోయే వరకు వేరే జీవుల నుంచి, వేరే జంతువుల నుంచి వేరే మనుషుల నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాయి. కుక్కలతో కాసేపు టైం గడిపి ఆడుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుంది. కుక్కల్లో ఉండే కొన్ని రకాల మంచి బ్యాక్టీరియా మనుషులు సోకడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు కుక్కల వల్ల నష్టాలు, లాభాలు చూసాం. అసలు జంతు ప్రేమికులు కుక్కలనే ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు? చాలా మంది సెలబ్రిటీలు, ఉన్నత వర్గానికి చెందినవారు, జంతు ప్రేమికులు చాలా బాధపడుతున్నారు స్ట్రీట్ డాగ్స్ గురించి. అవి మూగజీవులు, భూమి మీద మనుషులకే కాదు ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. మనుషులకి వాటిని చంపే హక్కు లేదు, ఇది అన్యాయం అని చెప్తున్నారు. సరే, కాసేపు అదే కరెక్ట్ అని అనుకుందాం. అయితే అన్ని జీవులకి జీవించే హక్కు ఉందనే వీళ్ళు దోమల్ని ఎందుకు చంపుతున్నారు? దోమ బతకడానికే కదా ఒక చిన్నదిగా కుట్టి కొంచెం బ్లడ్ తీసుకుంటుంది. దోమలు ఎందుకు చంపుతున్నారు? ఆల్అవుట్లు పెట్టేస్తున్నారు, మెస్సలు పెట్టేస్తున్నారు ఇంట్లోకి రాకుండా. ఎందుకని? వాటికి కూడా స్వేచ్ఛ ఇవ్వచ్చు కదా. కుక్కల కన్నా చాలా చాలా చిన్న జీవులు కదా అవి. అలాగే కుక్కల కన్నా ఎన్నో రెట్లు సాధు జంతువులైన కోళ్ళని, మేకల్ని, గొర్రెల్ని, రొయ్యల్ని, పీతల్ని చంపేస్తున్నారే, చేపల్ని, వీటిని చంపేసి తినేస్తున్నారు. కానీ ప్రతి జీవికి జీవించే హక్కు ఉందని. మరి అవి జీవులు కాదా? వాటికి ప్రాణాలు కాదా? వాటిని ఎందుకు చంపుకొని తింటున్నారు? కుక్కలకి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించకూడదు అంటారు. ఆ కుక్కలను వాటంతలో జీవించేలా వదిలేయాలంటారు. మరి వీళ్ళు ఎందుకు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటున్నారు? ప్రతి ఫ్యామిలీలో ఒక బిడ్డ లేదా ఇద్దరు బిడ్డలతోనే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నారు. సంవత్సరానికి ఒకళ్ళని కంటూ ఉండొచ్చు కదా. వేల రూపాయలు ఖర్చు పెట్టి మంచి మంచి జాతి కుక్కల్ని, క్రాస్ బ్రీడ్లని కొనుక్కొచ్చి ఇంట్లో బెడ్ల మీద పిల్లల కంటే ఎక్కువ సౌకర్యాలు ఇచ్చి పెంచుతూ ఉంటారు. ఒక 10 వీధి కుక్కలను ఫ్రీగా తీసుకొచ్చి వాటికి కావాల్సిన సౌకర్యాలు ప్రొవైడ్ చేయొచ్చు కదా. అలా చెయ్యరు వీళ్ళు. కానీ కుక్కల్ని ఏదనంటే మాత్రం రోడ్ల మీదకి వచ్చేసి సేవ్ ద డాగ్స్, కోర్టుల ముందు, సోషల్ మీడియాలో సేవ్ ద డాగ్స్ అని పోరాటాలు చేస్తూ ఉంటారు. అదే నా నిజమైన ప్రేమ అంటే. సరే, వీళ్ళని గుంపులుగా కాకుండా, కారులో కాకుండా, ఎక్కువ జనం ఉండే ప్లేసుల్లో కాకుండా సింగిల్గా నడుచుకుంటూ కుక్కలు ఎక్కువ ఉన్న ప్లేసుల్లోకి వెళ్ళమనండి, వీళ్ళ పిల్లల్ని పంపించమనండి. అలా పంపించరు. ఎందుకంటే అవి కరిస్తేనే వీళ్ళకి కూడా భయమే. కానీ మిగతా కరిచినా, దాడి చేసినా, చంపేసినా కానీ సేవ్ ద డాగ్స్ అంటారు. పులి వచ్చి ఆవును తినేస్తే, సాధు జంతువైన ఆవును తినేసిందని పులి మీద కోపం చూపించేస్తారు. నేషనల్ టైగర్స్ డే అనగానే సేవ్ ద టైగర్స్ అని స్టేటస్లు పెట్టేస్తారు. అంటే ఓన్లీ సోషల్ మీడియాలోని వీళ్ళు మొఖాలు చూపించుకోవడానికి మాత్రమే ఈ జంతు ప్రేమలు అనేది ఉంటుంది. అంటే అందరూ అని కాదు, ఎక్కువ శాతం వీళ్ళే ఉన్నారు. అయితే ఇంతమంది జంతు ప్రేమికులు ఉన్నారు కదా, కుక్కలు పడే బాధలు ఏంటో వీళ్ళకి తెలుసా? వాటికి ఉండే హక్కుల గురించి మాట్లాడే వీళ్ళు కుక్కలు పడే బాధలు చూస్తున్నారా, పట్టించుకుంటున్నారా? అవి పడే బాధలు ఏంటో ఒకసారి ఆలోచించేద్దాం రండి. ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. అలాగే ఇతర జీవుల నుంచి రక్షించుకునే హక్కు కూడా ప్రతి జీవికి ఉంది. జంతువైనా, వేరే జీవి ఏదైనా వచ్చి మన మీద దాడి చేసినప్పుడు రక్షణ కోసం ఆ జీవిని చంపడం కూడా ధర్మమే. అది కూడా ఒక రకమైన హక్కే. పక్క జాతుల నాశనానికి కారణమయ్యే జీవులను శిక్షించడం కూడా తప్పేం కాదు. ఈ ప్రకృతిని కాపాడే ధర్మమే ప్రతి జీవి చేసేది. దోమలు మిడతలు తింటాయి, మిడతలని కప్పలు తింటాయి, కప్పలను పాములు తింటాయి, పాములు గ్రద్దలు తింటాయి. అలాగే ప్రతి ఏరియాలో, ప్రతి సైకిల్లో ఒక ఫుడ్ చైన్ అనేది ఒక ఈకో సిస్టంలో ఉంటుంది. సో ప్రతి జీవి చావకూడదు, ప్రతి జీవి అలా ఉండాలంటే మనుషులు మనుగడ ఉండదు ఇక్కడ. ఇక కుక్కల బాధల విషయానికి వస్తే, అది ఆహారం దొరక్క ఆకలితో ఎన్నిసార్లు బాధపడతాయో, ఎక్కడ ఆహారం దొరుకుతుందా, ఎవరు పెడతారా, ఎక్కడ పెంటల మీద, చెత్త మీద తిరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎవరు చూడరు, ఎవరు ఫుడ్ పెట్టరు. వాటికి బ్యాక్టీరియా వచ్చి, వైరస్లు వచ్చి, ఫంగస్లు వచ్చి, ఫంగల్ ఎన్నో రకాల జబ్బులు గురవుతూ ఉంటాయి. వాటి బాధలు అనుభవిస్తూ ఉంటాయి.
ఆ బాధల వల్ల ఏం చేయలేక అరుస్తూ అరుస్తూ ఉంటాయి. అలా అరిచేటప్పుడు మనుషులు కొడతా ఉంటే దూరంగా వెళ్ళిపోయి అరుచుకుంటూ పోతా ఉంటాయి. అలాంటప్పుడు వాటిని ఎవరు ప్రొటెక్ట్ చేయరు. వర్షాలు వచ్చినప్పుడు ఎవరి ఇంటి అరుగు మీదకి రానివ్వరు. అవి ఎక్కడ పడుకోవాలో వర్షాలు తడుస్తూ ఈ ఇంటి దగ్గర నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి దగ్గర నుంచి ఈ ఇంటికి తిరుగుతూ ఎక్కడో చెట్ల కింద, లేకపోతే గుళ్ళు అరుగుల మీద, షాపుల అరుగుల మీద పడుకుంటా ఉంటాయి. కుక్కల లైఫ్ అంటే మీ ఇంట్లో పెంచుకునే కుక్కల లైఫ్ లా ఉండదు, వీధి కుక్కల లైఫ్. కొన్ని రకాల కుక్కలకి ఫంగల్ ఇన్ఫెక్షన్ బట్టి ఒళ్ళంతా గజ్జి పట్టేసి కురుపుల కింద, పుండ్ల కింద అయిపోతాయి. వాటికి పుట్టే పిల్లలకు కూడా అవి సోకేసి పాలు తాగలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. ఇది మేము కళ్ళారా చూసాం. వాటికి టాబ్లెట్లు ఇచ్చాం. కొన్ని కుక్కలకైతే యాక్సిడెంట్లు అవ్వడం వల్ల కాళ్ళు ఇరిగిపోయి, కాలిపోయి, కొంతమంది కొన్ని కుక్కలకి వేరే వేరే జబ్బుల వల్ల క్యాన్సర్ లాంటివి వచ్చి పెద్ద పెద్ద గడ్డలు ఉండడం, ఇలాంటి ఎన్నో ఎన్నో కుక్కలు జరుగుతూ ఉంటాయి. మనకి కళ్ళ ఎదుట కనబడుతూ ఉంటాయి. వాటి బాధలు పట్టించుకునేవాడు కానీ, వాటి బాధలు వినేవాడు కానీ ఎవడో రాడు. జంతు ప్రేమికులు ఎప్పుడైనా ఒక కుక్కల వల్ల అనార్థం జరిగింది, కుక్కలను నిర్మూలించాలి, కుక్కలను అరికట్టాలి అన్నప్పుడు మాత్రం వీళ్ళు రోడ్ల మీదకి, సోషల్ మీడియాకి వస్తారు. మరి అప్పటి వరకు వీళ్ళు ఎక్కడ ఉంటారో ఏంటో తెలియదు. అయితే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటి? పరిష్కారం ఖచ్చితంగా ఉంది. అయితే కుక్కలకి, మనుషులకి సమన్యాయం జరిగేలాగా, అవి నష్టపోకుండా ఉండాలి తీర్పు. ఈ భూమి మీద ఈకోసిస్టమ్ అంతా కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా జరగాలి అంటే ప్రతి జీవి వాటి బాధ్యత, వాటి ధర్మం అవి నిర్వర్తించాలి, మానవుడితో సహా. అలాగే కుక్కల పట్ల, ఇతర జంతువుల పట్ల ప్రభుత్వం కూడా చాలా తప్పులు చేస్తుంది. ఏదైనా అనార్థం జరిగితేనో, కుక్కలు దాడి చేసి ఎవరైనా చనిపోతే ఆ ఏరియాలోనే ఆ ఒక్క సందర్భంలో మాత్రమే చర్యలు తీసుకొని అరికట్టడం, ఏదో ఒకటి చేయడం చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా యూనిఫామ్గా, రెగ్యులర్గా కార్యక్రమాలు చేపడుతూ ఉంటే మనుషులకి మేలు ఉంటుంది, కుక్కలకి నష్టం జరగదు. అలాగే వాటికి ఫుడ్, వాటర్, షెల్టర్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటి అంటే మనం గోవా వెళ్తే చూడొచ్చు. ఎందుకంటే గోవాలో కుక్కల్ని చాలా బాగా అరికట్టారు. అలాగని కుక్కలు మొత్తాన్ని నిర్మూలించలేదు, కుక్కలు లేకుండా చేయలేదు. వాటికి టైం టు టైం వ్యాక్సిన్ వేయడం, టైం టు టైము స్టెరిలైజేషన్ చేయించడం. వాటికంటూ కొంచెం అన్ని కుక్కలు ఒకే దగ్గర కాకుండా కొన్ని షెల్టర్లు ఇచ్చి జంతు ప్రేమికులకి బాధ్యత అప్పగించి రన్ చేయడం. ఇలా మన గవర్నమెంట్ కూడా, ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రతి ఊర్లోని, ప్రతి సిటీలో ఉన్న వీధి కుక్కలన్నిటికీ ఎవ్రీ ఇయర్ యూనిఫామ్గా వ్యాక్సినేషన్ వేయించడం. అలాగే 1-2 ఆడకుక్కల మినహా ఫ్యామిలీ ప్లానింగ్, మిగతా అన్ని ఆడకుక్కలకి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించడం అనేది చాలా ముఖ్యం. అలా ఉండడం వల్ల సంతతి పెరగకుండా ఆగుతుంది. వ్యాక్సినేషన్ వేయడం వల్ల జబ్బుల బారిన పడకుండా, అగ్రెసివ్గా మారకుండా ఉంటాయి. జంతు ప్రేమికులు కూడా ముందుకు వచ్చి ఒక ఊరునో లేదా ఒక్కొక్క ఏరియానో, కుక్కలు ఎక్కువ ఉన్న ఏరియానో, ఒక్కో షెల్టర్ని వాళ్ళు బాధ్యత తీసుకొని వాటి యొక్క రక్షణ, హెల్త్ మానిటరింగ్ చేస్తూ ఉండాలి. వాటి ఖర్చు అనేది గవర్నమెంట్ని అడిగి, గవర్నమెంట్ చేత ఖర్చు పెట్టించి వాటి యొక్క మానిటరింగ్ అనేది ఈ జంతు ప్రేమికుల స్వచ్ఛంద సంస్థలు మానిటర్ చేస్తే ఈ సమస్యలకి పరిష్కారం ఉంటుంది. కుక్కలన్నిటిని ఒకే దగ్గర పెట్టినా కానీ ఇబ్బందే. ఎలాగైతే మన కరోనా టైంలో 100 మందిని ఒకే దగ్గర పెట్టేస్తే ఒక కరోనా ఉంటే అది మిగతా 100 మందికి ఎలా సోకుతుందో, కుక్కల్ని కూడా అంతే. ఒకదానికి జబ్బు చేస్తే, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ మిగతా 100 కుక్కలకి సోకే అవకాశం ఉంది. సో అందుకనే ఎక్కువ కుక్కలను కాకుండా కొంచెం కుక్కలను, ఏ ఏరియా కుక్కలను అక్కడ ఆ ఏరియాలోనే పెట్టడం అనేది మంచి సొల్యూషన్. మస్ట్ అండ్ షుడ్ ఏంటంటే వ్యాక్సినేషను, స్టెరిలైజేషను. అలాగే సాధారణ ప్రజలు కూడా కుక్కల పట్ల చాలా తప్పులు చేస్తున్నారు. అవి ఏంటంటే ఏదో ఒక అనార్థం జరిగే వరకు, ఎవరినైనా కరిచే వరకు ఆ వీధి కుక్కలను ఎవరు పట్టించుకోరు. ఇవి నిన్నటి వరకు బాగానే ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు మారింది అని కొంచెం అలా వెళ్ళినప్పుడు చూస్తూ, ఓకే ఇది ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో తేడాగా ఉందని వ్యాక్సినేషన్ కోసం వ్యాక్సినేషన్ వేయించడము, వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్ళడము, లేదు అది కుదరకపోతే మున్సిపాలిటీ సిబ్బందికో లేదంటే ఇలా డాగ్స్ సేవా సంస్థలకో ఇన్ఫార్మ్ చేయడం, ఇలాంటి ఏదైనా చేస్తే జబ్బులు వచ్చి మనుషులపై దాడి చేసేంత అనర్థం జరగదు. అనర్థం జరిగిన తర్వాత అప్పుడు పట్టించుకొని రాళ్ళతోని, కర్రలతోని వాటిని తరిమి కొడతారు. వీళ్ళ ప్రతాపం అంతా కుక్కల మీద చూపిస్తారు. అప్పుడు అన్నం పెడతారు, అరుగు మీద పడుకుంటే కొడతారు. నీళ్లు పెడతారు, ఏదైనా తినడానికి ఏదో ఒకటి వేస్తూ ఉంటారు. ఆ గోడ మీదో, బండి మీదో టాయిలెట్ పోస్తే మాత్రం కర్రలు ఇచ్చుకొని తరుముతారు. అవి ఆరోగ్యంగా ఉండి, మంచిగా ఉండి, చుట్టూ తిరిగి కాపలా కాస్తున్నాయి, ఫ్రెండ్లీగా ఉంటున్నాయి అన్నంతసేపు బాగానే ఉంచుతారు.
ఏదో ఒకటి మిగిలిన ఆహారాలు పెడతా ఉంటారు. ఎప్పుడైనా కొంచెం వాటికి ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినా, అనారోగ్యం వచ్చినా, లేదా అవి కొంచెం అగ్రెసివ్గా మారినా వెంటనే కర్రలు ఇచ్చుకొని దరిదాపులో లేకుండా తరిమి తరిమి కొడుతూ ఉంటారు. సో అలా కాకుండా ప్రతి జీవులు మనుషులకి సహాయం చేస్తూ ఉంటాయి. వాటిని మన ప్రవర్తన వల్ల వాటిని చెడదీస్తున్నాం. అలా చెడగొట్టకుండా వాటిని ముందుగానే కొంచెం మానిటర్ చేసి దానికి పరిష్కారం ఏంటో కొంచెం ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయడమా, ఏదైనా చేయడమా చేస్తే సొల్యూషన్ అంతే అయిపోతుంది, అక్కడతో అయిపోతుంది. సో చాలా కుక్కలు వీధుల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్తో ఒళ్ళంతా పుండ్లు దురదలతో పెద్ద పెద్ద కురుపులతో తిరుగుతుంటాయి. వాటికి ఐవెర్మెక్టిన్ ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. ఆ ట్యాబ్లెట్ వేస్తే ఫుడ్లో కలిపి పెడితే కుక్కలన్నీ మళ్ళీ నార్మల్ అయిపోతాయి ఒక 3-4 సార్లు అలా చేస్తే. డాగ్స్ ఉండడం మనుషులకి చాలా అవసరం. స్వేచ్ఛగా జీవించడం వాటి హక్కు. అలాగే వాటిని కాపాడటం మానవ ధర్మం, మానవ బాధ్యత. అలాగే జంతు ప్రేమికులు ఎక్కడో ఉండి కాకుండా వీధి కుక్కలు బాధపడుతున్నాయో ఆ గ్రౌండ్ లెవెల్లో వచ్చి వాటికి సేవ చేస్తే ఇంకా బాగుంటుంది. అదే నిజమైన ప్రేమ అనేది నా అభిప్రాయం. ప్రతి పౌరుడికి సామాజిక బాధ్యత ఉండడం చాలా అవసరం. అందరిలో సామాజిక బాధ్యత రావాలని కోరుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.